గవర్నమెంట్ బాగుందా పోయిన గవర్నమెంట్ బాగుంది? గవర్నమెంట్ బాగుంది. మేము ఊహించని కూడా తెచ్చిండు ఆయన. రైతు బంధు తెచ్చిండు, రైతు బీమా తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి తెచ్చిండు. రైతు బంధు చేస్తలేడా? ఇంకా 5 ఎకరాలకే వేయలే. 5 ఎకరాల వరకే వేస్తా అంటుండు కదా. వేయనే లేదు. అదేదో కొంతమంది అకౌంట్ తప్పులు ఉన్నాయి పోయిన వరకు 5 ఎకరాలు కూడా వేయలేదు. ఒక్క బస్సు ఎక్కుతారు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్న ఆడోళ్ళు. ఏం లేదు. కరెంట్ బిల్లు వస్తుంది కదా, కరెంట్ బిల్లు కూడా అది అందరికి ఏం రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదని ఆగింది కానీ ఎండి ఆఫీస్ లో దరఖాస్తులు ఇస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోయినా ఇస్తారు ఇంకే మళ్ళా దరఖాస్తులు ఇవ్వాల్సిందే. 500 గాస్ అన్నాడు, మున్పటి లెక్క అయింది. 500 ఒవ్వడు ఇచ్చేది లేదు. మరి గవర్నమెంట్ కాంగ్రెస్ కేరా మీరు ఈసారి? ఆయన ఇస్తానే ఏమి ఇయ్యలేదు. ఇప్పుడు పాత గవర్నమెంటే చేసిండు మంచిగా. మరి పాత గవర్నమెంట్ ఈసారి పాత గవర్నమెంట్ ఆయన మరి గెలిచేటట్లేడు. ఆయనకి వేస్తారా ఈయనకి వేస్తారా? గెలవని గెలవకపోని ఆయనకి వేస్తారు. అలాగే ఇటు బూర నర్సే బాగా ఉందా ఇప్పుడు ఈ శ్యామల కిరణ్? ఏముందా ఇక్కడ ఏముంది బీజేపీ ఏం లేదు. ఉన్నకాయ ఉన్నదేమో కానీ ఇక్కడైతే పెద్దగా లేదు. ఇంతవరకు కూడా ఆయన బుర్ర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఇటంకల కూడా ఎన్నడు రాలే. పోయి మళ్ళీ అండ్ల చేరి ఎవరు చందా కాలిపోతారు కానీ అండ్ల ఉన్నప్పుడు కూడా ఇటంకల రాలేదు ఆయన. ఎట్లా నీ పేరేం పేరు? మాకు 4,000 పెన్షన్ ఇస్తాను. చంద్రయ్య ఎవరు గెలుస్తారు ఈసారి? మరి పాత గవర్నమెంట్ బాగుందా కొత్త గవర్నమెంట్ బాగుందా? మరి మీకు పెన్షన్లు కూడా ఎక్కువ ఇస్తా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి 4,000 ఇస్తుందిగా. పాత గవర్నమెంట్ ఇస్తుంది 4,000. 4,000 ఇస్తుందా మీకు? వికలాంగులా మీకు ఎవరికి వేస్తావు? కాంగ్రెస్ కా బీజేపీ కా టీఆర్ఎస్ కా? అంటే నీకు మంచిగా చేసే వాళ్ళకి వేస్తావు కదా. ఎవరు మంచిగా చేస్తున్నారని అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బాగానే ఉంది, కాంగ్రెస్కి వేస్తావా? మంచిగానే అనిపిస్తుందా? కార్యకర్తలు కాదు, నీ పని అవుతుందా లేదా? నీకు పెన్షన్ వస్తుందా లేదా? నాకు పెన్షన్ ఆయన ఉన్నప్పుడే 4,000 చేసిరు. ఇప్పుడు కూడా ఇస్తుండు, ఈయన కూడా ఇస్తుండు. మరి నీకు ఇంటికి అది కరెంటు బిల్లు వస్తుంది, గ్యాస్ రావట్లేదా? కరెంట్ బిల్లు ఏమో సార్ అది జీరో అన్నాడు కానీ జీరో అంటే ఇస్తాడు కదా. మరి ఇస్తాడు కదా ఈ గవర్నమెంట్ కొత్త ఎట్లా ఇస్తాడు కదా. జీరో అయితే అన్నారు. అది గ్యాస్కు అది వస్తలేదు. మరి ఇంకోటి రైతు బంధు వచ్చిందా? రైతు బంధు దానికైనా వస్తున్నాయా లేవా? వస్తున్నాయి వాళ్ళకు. 4 ఎకరాల వరకు వేసారు సార్. ఇక 5 ఎకరాల వరకు పూర్తి రాలేదు. అంతవరకు అయితే వచ్చిందిగా. అసలు ఫ్రీగా ఇస్తుందిగా. ఆధార్ కార్డు మర్చిపోయినా, ఫోన్లో చూపిస్తే కాదన్నాడు. అది మామూలుగా అయితే మీరు పోయొచ్చు ప్రతిసారికి పోయి. మరి దానివల్ల అట్లా ఏమన్నా వేయాలనిపించదా? రోజు పెద్ద ఉపయోగం లేదు. జనాలు ఎగవాడు ఆ బస్సులు ఎగవాడు పోతున్నారు. ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకైతే నాన్న ఇబ్బంది అవుతుంది. ఇక ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకి రోజు పోతారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎక్కువ. వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం ఏమిటి పోతాం. రైతు బంధు వస్తుంది, కరెంటు ఫ్రీగా వస్తుంది, మరి గ్యాస్ బండ కూడా వస్తుంది కదా. లేదా మీరు ఏమో ఆలోచిస్తాం ఇక. ఇప్పుడు అని ఏం చెప్పలేము. వీళ్ళకన్నా వాళ్ళకని అదే కొన్ని వస్తున్నాయి కాబట్టి కొన్ని వస్తున్నాయి, పర్లేదు లేదా. పెన్షన్ ఎక్కువ పెంచడమే బెస్ట్. 2,000 చాలా. ప్రభుత్వం బాగుంది. మాకు ఇద్దరికి వస్తాయా పెన్షన్? ఒక్కరికే 4,000 ఇస్తున్నాని 2,000 ఇస్తుందా? ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తారట. కోడ్ ఉందని, ఎలక్షన్ కోడ్ ఉందని ఇవ్వకూడదని అని అంటుండు. మరి ఎటు ఏ ప్రభుత్వం బాగుంది? ఇదా పాత ప్రభుత్వం బాగుందా? ఏం లేడా పెద్ద? కాంగ్రెస్ కా బీజేపీ కా టీఆర్ఎస్ కా? బూర నర్సయ్య కా ఇంకొక ఆయన ఎవరు శ్యామల కిరణ్
ఇంకొక ఆయన ఎవరు ఉండరు. ఎవరికి వేస్తారు? షేకేనా? అంటే మీకు ఆ కరెంటు 2500 వేస్తాడు ముందు వేస్తాడు, ఎలక్షన్ తర్వాత వేస్తానడుగా. ఇంకా మరి ఎక్కువ మంది వస్తే ఎడదుకుతాయి. మరి ఇంకా గ్యాస్ వస్తుందిగా, ఇది విద్యుత్ వస్తుందిగా, మంచిగానే ఉంది. ఎంత వస్తుంది? అదే 2000. మరి కొత్తది పెంచలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి వేస్తారా, పాత దానికి వేస్తారా ఓటు? కాంగ్రెస్కా బీజేపీకా? అంటే మంచిగా చేసే వాళ్ళకి వేస్తారు కదా. ఎలక్షన్ తర్వాత ఇస్తా అంటున్నా, నమ్మకం లేదా? మరి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇస్తా అంటుండు, ఓట్లు వేస్తా వేసేవా? ఏకుంటే ఎవరికో ఓటు వేస్తావు, కానీ ఇస్తానానికి వేస్తావా ఇంకోరికి వేస్తావా? ఏం పేరమ్మా నీ పేరు? నువ్వు చెప్పమ్మా. మీకు అన్నీ ఇద్దరు ఒకటి ఇలా అయింది, ఆమె ఇల్లు వేరు నీ ఇల్లు వేరుగా. అంటే మీకు కరెంట్ వస్తుందా? కరెంటు బిల్లు ఫ్రీగా? గ్యాస్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? రైతు బంధు వస్తుందా? అన్నీ వస్తుంది కాబట్టి కాంగ్రెస్కి వేస్తుంది. ఇక్కడ మీకు బూర నర్సయ్య పాత ఆయన అట్లా వేయడానికి అట్లా ఉందా, ఏమన్నా లేదా? బూర నర్సయ్య కూడా పోటీ చేస్తుందిగా బీజేపీ నుంచి. బూర నర్సయ్య గౌడ్ ఆయన చేస్తా అంటాడు, ఆయన చేస్తూ ఉన్నాడు. తేడా. నీ పేరమ్మా? వస్తున్నారు అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా మన పెన్షన్లు, కరెంటు బిల్లులు ఫ్రీగా వస్తున్నాయి కదా. కరెంటు బిల్లు, ఇంకోటి ఏంది గ్యాస్ బండ, అవన్నీ చూస్తారా? కాంగ్రెస్ వేస్తారా ఇటు సారి బీజేపీకి? అంతేనా? బీజేపీ అంటే ఇంతకుముందు ఈడ పెద్దగా లేదనుకుంటా, బీజేపీ ఉందా? పడేటట్టునే. ఏం పేరే? రమేష్ గారు. కన్వీనియంట్గా లేదా? మంది ఎక్కించుకొని తిట్టుడు అందులో ఎందుకు 50 ఉన్న కాడ 25 పెట్టి 30 రూపాయలు టికెట్ పెట్టినా, హాఫ్ టికెట్ పెట్టినా అయ్యే జనాలకి బాధ ఉండకపో. ఎందుకు ఇప్పుడు మీకు అందరికి ఫ్రీగా వస్తుంది కదా మా మహిళలకు? ఏం ఫ్రీ? పిల్లలకు పెట్టినా సగం కాలేజ్ పిల్లలకు ఒక్కరు ఫ్రీ పెట్టి, మో పిల్లలకు ఆడపిల్లలు కాలేజీ ఒక్కరు ఫ్రీ పెట్టి అయ్యపు. ఈ అందరికి జనాలకు పెట్టి కొత్త సబ్సిడీ తప్ప ఏం లేదు. ఇప్పుడు ఈ మహిళలు ఏం వేయరా అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి? జనాలు ఎక్కడ పైసలు ఇస్తే అక్కడ మరిగిరు జనాలు. పెద్ద పెద్ద వాళ్ళే ఇళ్ళకి దుంకుతున్నారు, అళ్ళకి దుంకుతున్నారు. జనాలకి ఏమొచ్చింది? ఈ ఎంపీ ఎలక్షన్లకు పెద్దగా ఏమి ఇయర్గా పైసలు ఈసారి జనాలు కొత్త పైసలు అలవాటు చేసిరు. పైన మొత్తం కేసీఆర్ అలవాటు చేసి ఏం చేస్తారు పాపం. పైసలు పైసలు పైసలు. ఏం పేరమ్మా? నా పేరు స్వరూప. కూడా ఈ భువనగిరి పార్లమెంట్లో కూడా బూర నర్సయ్య గౌడ్ ఆల్మోస్ట్ ఆల్రెడీ 2014 కూడా ఎంపీకి పోటీ చేసి గెలిచే భువనగిరికి నిలిచి తెచ్చిండు. రాయదుర్గ నుంచి రైల్వే ట్రాక్ తెచ్చిండు. రానున్న కాలంలో ఇంక 20 సంవత్సరాలలో మెట్రో వస్తుంది భువనగిరికి. భువనగిరిలో బూర నర్సయ్య అభివృద్ధి ప్రధాని మోడీ 3వ సారి అధికారంలోకి వస్తాడు. నా పేరు బండిగారు శ్రీధర్ గౌడ్, బీసీ విద్య. ఓన్లీ ఆర్టీసీ ఫ్రీ అనే తప్ప వేరేది ఏది చేయలే. విద్యుత్ వస్తుందని చెప్తున్నారు కదా, విద్యుత్ 200 యూనిట్లు విద్యుత్ వస్తుందంట. విద్యుత్ కావాలన్నా, విద్యుత్ ఓన్ కావాలి. విద్యుత్ మాకు వచ్చేది 26 యూనిట్లు. మేము కట్టుకోలేమా? 70 రూపాయలు 80 రూపాయలు మేము కట్టుకోలేమా? ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చిండు. కర్ణాటక ప్రభుత్వం లెక్క బస్సు ఫ్రీ ఇచ్చిండు. కర్ణాటక ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు డ్రైవర్లకే కానీ కండక్టర్లకు కానీ 4 నెలల జీతం ఇవ్వలే, ప్రైవేటీకరణ చేయలే, గవర్నమెంట్ నుంచి ఎందుకు మద్దతు తెలపలే. అదే ఇప్పుడు కర్ణాటక గురించి కాదు, మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఫ్రీ అనేది గవర్నమెంట్ ఉద్యోగులకు తప్ప సాధారణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడదు. పెళ్లిళ్ళ సీజన్ ఎప్పుడు ఉంటుంది? 6 నెలలకు ఒకసారి ఉంటుంది. లేడీస్ ఎప్పుడు పోతారు? 6 నెలలకు ఒకసారి. మిగతా 6 నెలలు ఎవరు పోతారు? ప్రభుత్వ ఉద్యోగాలు పోతారు. బస్సు ఫ్రీ అనేది రెగ్యులర్ కాకుండా యూజ్ కాదు. అంత కావాలంటే జెన్యున్గా కాలేజీలలో స్టూడెంట్స్ ఉంటారు. బస్సు 140 రూపాయలు ఉంటారు, 110 చెయ్యి.
వికలాంగులకు ఉంటుంది జెన్యున్గా పాస్ ఇచ్చేసాయి, లేకపోతే 50 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి పాస్ ఇచ్చేసాయి. ఈ మహిళ వైన్సులు తెలంగాణ గవర్నమెంట్కి వచ్చే వరకు వైన్సులు, ఇంకోటి ఏంది మనది బార్లు. పూర్ణ నర్సయ్య గారు గెలుస్తారా, చామల కిరణ్ గెలుస్తారా? కాంగ్రెస్ గెలుస్తారు. ఎందుకు అంటే అన్ని పథకాలు అందుతున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. గ్యాస్, తర్వాత విద్యుత్తు, ఇంకా ముందు రుణాలు మాఫీ, రైతు బంధు వచ్చిందా? ఏం పేరు? ఎక్కువ బాగా చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉందా? ఇక కొన్ని పథకాలు అమలు కావట్లేదంటారు, అయినాయా? 3 నెలలకే అవుతుందా? ఆయన 10 ఏళ్ళ పథకాలు 3 ఏళ్ళకే అయిపోతుందా? అంటే కొంతమంది పథకాలే వద్దు అంటున్నారు. దాన్ని ఎవడన్నాడు పథకాలు వద్దనే ఎవడు ఉంటాడు? పథకాలు వద్దనే ఎవడు తీసుకుందామనే ఉంటుంది ఎవరికి. కాంగ్రెస్ శ్యామల కిరణ్కే బాగుందా? ఏం పేరు? ఏం పేరు? బీజేపీ. ఇక టీఆర్ఎస్ అంటే పెద్దగా లేదనుకుంటా కదా. కాంగ్రెస్ మంచిగా ఉండా, శ్యామల కిరణ్, లేదంటే ఆ బూర నర్సయ్య బాగుండా? అంటే ఇదివరకు ఎంపీ అయినప్పుడు ఏం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మరి పథకాలు ఇస్తుందా? గ్యాస్ అవన్నీ వస్తున్నాయా? గ్యాసు, విద్యుత్తు, రైతు బంధు ఎన్ని వస్తున్నాయి? కాకపోతే కొత్త వాళ్ళకే పింఛన్లు చేస్తలేడు అంతే. చేస్తాడు, ఎలక్షన్లు అయిపోయినా చేస్తుంటుందిగా. ఏం చేస్తాడో కానీ ఇప్పుడైతే మాకైతే వస్తలేవు. 2 ఏళ్ళు మా భర్త చనిపోయి ఇంతవరకు ఎవరు వాళ్ళ కత్తిమూలు ఎంత చచ్చిపోతే వాళ్ళకి వస్తున్నాయి, మాకు వస్తలేదు. అసలు రాలేదా? అస్సలే ₹1 కూడా మా మూడు పెన్షన్, అది విడో పెన్షన్ రాలే. అప్లై చేసినావా? 2 సార్లు చేసిన, రాలేదు. వస్తుంది అంటారు, ఎవరు దానిపైన వస్తుందమ్మా. మరి ఇప్పుడు ఏమొస్తుంది మరి మీకు? ఏం లేదు సార్. అంటే విద్యుత్ పెట్రోల్ బియ్యం ఉచిత కరెంట్ అన్నారు, 1 నెల ఉచిత కరెంట్ వచ్చింది. ఈ నెల ఎక్కువ కరెంట్ కాలింది, మరి బిల్లు రాసేసిండు. మరి దానికి ఏదో తెలియదు కానీ ఇంతవరకు అయితే మాకు తెలిసి ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం పేరు నీ పేరు?